గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లాలో కూడా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మనకి అన్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 8 నుంచి 4 వరకు పోలింగ్ సాగుతుంది. అన్ని చోట్ల పీస్ఫుల్గా పోలింగ్ నడుస్తూ ఉంది. అన్ని చోట్ల టీచర్స్ వస్తున్నారు, ఓట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటిదాకా అరౌండ్ 25% దాకా పోలింగ్ నమోదు చేయడం జరిగింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది మధ్యాహ్నం దాకా అన్ని ఆల్మోస్ట్ 90% వరకు టర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంది. సో అన్ని చోట్ల పీస్ఫుల్గా పోలింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏమీ వాంఛనీయ సంఘటన లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మనము 4 to 5 పోలీస్ సిబ్బంది పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్స్ 200 మీటర్స్ దాకా ఏది కూడా క్యాన్వసింగ్ లేకుండా, ఏది టెంట్ ఏర్పాటు చేయకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రూట్ మొబైల్స్, క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా తిరుగుతున్నాయి. ఇక్కడ ఏమి చిన్న ప్రాబ్లం రిపోర్ట్ అయినా కూడా ఇమీడియట్గా పోలింగ్ పార్టీస్ రూట్ మొబైల్స్ అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాయి. సో అన్ని చోట్ల ఎస్ఐలు, సిఐలు కూడా తిరుగుతున్నారు. సో ఎక్కడ కూడా ఏమి వాంఛనీయ సంఘటన చేయకుండా మేము ఎన్షూర్ చేస్తాం. బాక్స్ కలెక్టింగ్ టైంలో ఎలా చేసే అవకాశం సాయంకాలం? సో బాక్స్ కలెక్టింగ్ అదే 4కి పోలింగ్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఇవంతా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ప్యాకింగ్ చేసినాక రూట్ మొబైల్తో సహా, ఆర్మ్డ్ ఎస్కార్ట్తో సహా ఈ రిసెప్షన్ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. ఆర్డీ ఆఫీస్లో రిసెప్షన్ సెంటర్ ఉంది. సో అక్కడికి సేఫ్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.